రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పలు అధికారిక కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆదిలాబాద్ బేల మహారాష్ట్ర వైపు వెళ్తున్న రహదారిని అభివృద్ధి చేసేందుకు దాదాపు 450 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్లో మౌలిక సదుపాయాలు, అండర్ గ్రౌండ్ మురుగునీటి పారుదల, మంచినీటి వ్యవస్థ వంటి వాటికి అమృత్ పథకం కింద 250 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఆ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం 800 మెగావాట్ల విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు వస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న తరుణంలో జిల్లాకు పలు వరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ మంజూరు చేయడంతో పాటు ఆసియాలోని అతిపెద్ద కాటన్ మార్కెట్ అయిన ఆదిలాబాద్కు టెక్స్టైల్ పార్కును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఆదిలాబాద్లో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ఆదిలాబాద్ జిల్లాలో రేపు మాధురి ప్రధానమంత్రి పర్యటించనున్నారు. రేపు ఉదయం ఢిల్లీ నుండి 10:20 ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10:30 రోడ్డు మార్గం గుండా జాతీయ స్థాయిలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయనున్నారు. 11:05 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్లీ రోడ్డు మార్గం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసినటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. 12:15 అనంతరం ఈ బహిరంగ సభ అనంతరం ప్రధానమంత్రి తిరిగి హెలికాప్టర్ ద్వారా మళ్ళీ మహారాష్ట్రలోని నాందేడ్కి చేరుకుని అక్కడ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ప్రధానంగా ఈ గడిచిన 4 నెలల్లో ప్రధానమంత్రి 2 సార్లు ఆదిలాబాద్ జిల్లా, ఇది ఆదివాసీ జిల్లాలో 2వ సార్లు పర్యటించడంతో పాటు ఇటు లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడం, ఇక్కడ నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ఇటు ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అక్కడి నుండే కొన్ని పర్చువల్ ద్వారా, అదేవిధంగా కొన్ని ప్రత్యక్షంగా కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రధానమంత్రి చేతుల మీదుగా చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి జిల్లాకు వస్తుండటంతో జిల్లా కేంద్రంలో ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులంతా కూడా నిమగ్నమయ్యారు. అటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇటు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు, ఈ ముగ్గురి నేతృత్వంలో అయితే భారీ బహిరంగ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రధానమంత్రి రాకతోటి నెరవేరుతాయని చెప్పేసి అయితే కూడా ప్రజలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అతిపెద్ద ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్ ఉంటుంది. పత్తి మార్కెట్ కి సంబంధించి టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే మార్గం కావచ్చు, ఇక ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు కావచ్చు, లేకపోతే ఇంకా విమానాశ్రయం ఎప్పటి నుంచో కూడా ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా వాసుల కళ పెండింగ్ లోనే ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి హామీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే
ట్రైబల్ యూనివర్సిటీతో పాటు పసుపు బోర్డుల ఏర్పాటు కోసం అయితే ప్రధానమంత్రి ఈ వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి. ఇప్పటికే వాటి మంజూరు కోసం ప్రత్యేకంగా కృషి చేశారు కాబట్టి ఇంకా కాటన్ టెక్స్టైల్స్, తర్వాత అదేవిధంగా రైల్వే మార్గాలు, తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, వీటన్నిటి కూడా సమస్యల పరిష్కారానికి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి ఎన్నికల శంఖారావంలో భాగంగా ఆదివాసీ జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు పెద్దపల్లి పార్లమెంటు, ఈ రెండు ఆదిలాబాద్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు రెండు నియోజకవర్గాల్లో కూడా కాషాయ జెండా ఎగురుతుందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ శ్రేణులంతా కూడా ఇప్పటికే అంటే మోడీ బహిరంగ సభ ఏదైతుందో ఈ ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా తరలించేందుకైతే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఉన్న వ్యాప్తంగా కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా జన సమీకరణలో నిమగ్నమయ్యారు. ఇక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ రాకతోటి ఆదిలాబాద్ జిల్లాకు 2 సార్లు ప్రధానమంత్రి హోదాలో 2 సార్లు రావడంతో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసీ జిల్లా చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అనేక రకాలుగా అభివృద్ధి చెంది పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాధురి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.